కీర్తనలు 40వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుతాం. పేజ్ సంఖ్య 472 పాత నిబంధనలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దావీదు రాసుకున్న ఈ కీర్తనలో ఆయన సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయన్ని నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన్ని పైకెత్తాడు. దావీదు యొక్క పాదములు కూర్చుకుపోతున్న ఆ పరిస్థితి నుంచి ప్రభువు పైకెత్తి బండ మీద నిలిపి తన అడుగులు స్థిరపరిచాడు అని చెప్తూ, దీన్ని బట్టి దేవుని స్తుతిస్తానికి దేవుడు నా నోట ఒక క్రొత్త గీతాన్ని ఉంచాడు అని చెప్తూ 4వ వచనంలో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములాడుతట్టు తిరుగువారినైనను వారి గురించి లక్ష్య పెట్టకుండా దేవుని నమ్ముకునేవాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఇక్కడ ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. ఈ 2వ వచనంలో చాలా ప్రాముఖ్యత కనిపిస్తూ ఉంది. ఈ 2వ వచనంలో భక్తుడు తన జీవితంలో ఒక రకమైన ప్రమాదంలోకి వెళ్ళినప్పుడు, సమస్యలలో కూర్చుకుపోయినప్పుడు దేవుడు వారిని ఆ సమస్య నుంచి పైకి తెచ్చి ఒక స్థిరత్వమైన లైఫ్ని ఇస్తాడనే మాట ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అలానే పాపంలో పతనమైన ప్రతి మానవుణ్ణి పాపం యొక్క ఊబిలో నాశనకరమైన గుంటలో కూర్చుకుపోతూ లైఫ్ అంతా స్పాయిల్ చేస్తున్న పాపి యొక్క పరిస్థితి నుంచి దేవుడు యేసుక్రీస్తులో బయటికి తెచ్చి వాళ్ళకి జీవితాన్ని కడతాడు, స్థిరపరుస్తాడు అనే భావాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మనకి కలిగిన ఏ అపాయకరమైన పరిస్థితి నుంచి కూడా మనల్ని విడిపించగలడు. ఇక్కడ దావీదు దానికి ఏం కావాలి అంటే ఓర్పు కావాలని చెప్తున్నాడు. రక్షణ పొందిన వారికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దావీదు వలె వాళ్ళు సహనముతో కనిపెట్టుకోవాలి. తొందరపాటు కుదరదు. దేవుడు మనం సహనంతో కనిపెట్టినప్పుడు మన జీవితంలో ఆ యొక్క గడ్డు పరిస్థితి నుంచి విడిపిస్తాడు. నీ జీవితంలో ఈరోజు రక్షణ పొందిన తరువాత నీవు ఏ పరిస్థితులైనా ప్రమాదంలో పడి నేను ఏంటి ఇలా అయిపోతున్నా జీవితం అని నీవు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ప్రస్తుతం నువ్వు నెమ్మదిగా ఉంటే మనం దీని గురించి ఎలాగనో ఆరాధన చేయొచ్చు. కొన్నిసార్లు గుంటలు ఉంటాయి, నాశనకరమైన, చాలా డెప్త్గా ఉంటాయి. దాంట్లో పడ్డామంటే చాలా ప్రాణాలు పోతాయి. జిగట కలిగిన దొంగ ఊబి, జిగట బాగా ఉండి బురదుండి చూస్తానికి ఏమన్నా బాగానే ఉంది అని అనిపిస్తూ గబాలను కాలేయంగానే ఇక అంతే మనల్ని మొత్తం దాంట్లోకి కూర్చుకొని అలాంటివి మనకు కనిపిస్తుంటాయి. దావీదు పోలుస్తున్నాడు దాన్ని. సో మనం మన జీవితంలో ఈ పరిస్థితి ఏ కోణంలోనే ఎదుర్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు సౌలు చేత తరమబడుచున్నప్పుడు ఈ కీర్తన రాసి ఉంటే మనకి హెడ్డింగ్ లేదు, కానీ కీర్తన 18లో 16 వచనం చదువుకుంటే 16-17 ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. అంటే దేవుడు పట్టుకోకపోతే పరిస్థితి ఏమయ్యేది? ఇబ్బంది అయిపోయింది, నశించేవాడని. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుంచి తీసెను. అదే పోలికతో చెప్తున్నాడు. ఆ కింద చెప్తున్నాడు, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను అని చెప్తున్నాడు ఆయన వైపు చూసినప్పుడు. అంటే ఈయన జీవితంలో ఇక నశిస్తాను, నేను పారిపోతున్నాను,
సౌలుని బట్టి, సౌలుతో ఉన్న సైనికులు ఈయనకంటే బలవంతులైన వారు ఈయన తరుముతా ఉన్నారు. ఇక అయిపోయానే, నా పరిస్థితి అయిపోతుంది. కానీ ఈయనేం చేస్తున్నా అంటే సహనంతో దేని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. మహాజలరాశుల్లో నుంచి ఆయన చేయి పట్టుకొని నన్ను లేపాడు అని చెప్తున్నాడు. సో నీ జీవితంలో, నా జీవితంలో రక్షణ పొందిన తరువాత మనం తట్టుకోలేని పరిస్థితులు కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు వస్తాయి. ఒంటరితనం ఏర్పడుద్ది, లేకపోతే ఎవరన్నా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. దాన్నే ఆలోచించుకుంటూ ఇక నాదేంటి ఏమైపోయింది లైఫ్ అనే పరిస్థితి వెళ్తే, మనం ఆరాధించే దేవుడు ఆయన యొక్క గొప్పతనం, బలవంతుడు ఏంటంటే ఆయన మనం ప్రార్థన చేస్తే సహనంతో, నా దేవుడు దావీదుని ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు, నన్ను కూడా తెస్తాడు అని మనం సహనంతో యెహోవాని బతిమాలుకున్నానని చెప్తున్నాడు ఆయన. మనం కూడా ప్రార్థన చేస్తే మనం తట్టుకోలేని ఆ బలవంతమైన లొంగ తీసుకునే పరిస్థితి నుంచి కూడా మనల్ని దేవుడు తప్పిస్తాడు. అలాంటి పరిస్థితులు రక్షణ పొందిన తర్వాత నువ్వేమైనా ఎదుర్కొన్నావా? నాశనకరమైన ఊపిలో నుంచి ఒక అనారోగ్య స్థితి వచ్చినప్పుడు కొంతమందికి సంవత్సరాల నుంచి అది ఉందనుకో, కొంచెం ఆ థాట్స్లోకి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితి అయిపోయిందే, ఈ అనారోగ్యాన్ని బట్టి యేసుప్రభు వారి దగ్గరికి 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆమె పరిస్థితి కూడా ఇదే. ఎన్ని సంవత్సరాలబ్బా దీంతో. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 25వ వచనంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎంతో తిప్పలు పడి, చాలా తిప్పలు పడుతుంది ఆమె. ఒక్క డాక్టర్ కాదు, అనేక మంది డాక్టర్స్ చేత చూపించుకోవటానికి ప్రయత్నం చేసింది, కానీ డబ్బులు అయితే అయిపోతున్నాయి. తనకు కలిగినదంతయు ఏం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక ఇంకా మరింత రోగం పెరిగిపోయింది. సంకటం ఆయనంటే ఆమె లైఫ్ ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితులు వెళ్ళిపోయి నేను ఇంకా అయిపోతుందిలే, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా డాక్టర్లే చేయకపోతే నేను ఇంకా నశించాను, ఇదే ఈ రోగంతోనే నాకు అయిపోయింది అనే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఒకసారి యేసుప్రభు వారు ఆమెన్న ప్రాంతంలో వెళ్తుంటే ఆయన గురించి విని విశ్వాసముతో ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టితే స్వస్థ వచ్చేస్తుంది. అంటే ఆ జిగట కలిగిన ఆ మానసికంగా అయిపోయింది నా బతుకు అనుకునే అనారోగ్య స్థితి నుంచి ప్రభు స్వస్థ ఇచ్చు. అలాంటి స్థితిలో ఉన్న చక్కగా నువ్వు ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితి ఏదైనా కొన్నిసార్లు మనల్ని లొంగ తీసుకొని ఆ యొక్క ఊపిలో కూర్చుకొని పోతున్నాను, దీంతోనేనా నా లైఫ్ అనే పరిస్థితి వస్తుంది. బట్ మనం ధైర్యపడాల్సింది ఏంటంటే మన ప్రభు, మనం ఆరాధించే యేసుక్రీస్తులో మన తండ్రి అయిన దేవుడు ఆ పరిస్థితి నుంచి తన చేత్తో మనల్ని పైకి లాగుతాడు, నెమ్మది కలిగిన పరిస్థితులు ఇస్తాడు, ఇక స్టేబుల్ లైఫ్ ఇస్తాడు. ఇంకో చోట మనం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు లూకాసు వార్తలో కూడా అక్కడ కూడా అనారోగ్య స్థితే. ఇది 18 సంవత్సరాలు 13వ అధ్యాయంలో 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ 11వ వచనం 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము, ఈమెకు ఉన్న సమస్య అది, ఆత్మనుందు కింద పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. ఆమె నడువు కూడా వంగిపోయిందంట ఆ భారాన్ని తట్టుకోలేక. ఆమె జీవితంలో ఎలాంటి కుంగే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఆ పరిస్థితి వల్ల బలహీనపరిచే దెయ్యం నడుము కూడా వంగిపోయింది. ఆమె జీవితంలో కూడా యేసుప్రభు వారు ఒకరోజు ఎదురైనప్పుడు 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడిందంట, స్ట్రైట్ అయినాయి. అంతకుముందు వంగిపోతాం, అయిపోయింది ఇంక నాశనమే, ఇక కూర్చుకొని పోవటమే అనే పరిస్థితి నుంచి ఈమె యొక్క లైఫ్ ఎలా అయిందంటే స్ట్రైట్గా నిలబడింది, ప్రభువును మహింపరిచింది ఆమె. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి రక్షణ పొందిన తర్వాత ఎదురైందా? దావీదు చెప్తున్నాడు, నేను సహనంతో కనిపెడితే నాశనకరమైన గుంటలో నుండి, జిగటకల దొంగ ఊబిలో నుంచి నేను యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఆయన నన్ను లేపి స్ట్రాంగ్గా ఉండే ఆ యొక్క ప్లేస్ మీద నిలబెట్టాడు.
అంతేకాదు ఇక నుంచి నా బ్రతుకుని స్థిరపరుస్తూ ఉన్నాడు. అక్కడితోనే ఆగిపోవాలా. ఆ పరిస్థితి నుంచి బయటకు తెచ్చి లైఫ్ కడుతున్నాడు. సో నీ జీవితంలో ప్రభువు ఆ పరిస్థితి నుంచి పైకి లేపి అక్కడే ఉంచడం, నిన్ను స్థిరపరిచి నీ లైఫ్ని కడతాడు. అందుకని రక్షణ పొందిన తర్వాత ఏదన్నా ఇలాంటి పరిస్థితిలో నువ్వు వెళ్తూ ఉంటే ఓర్పు చాలా ఇంపార్టెంట్. పేతురు చెప్తున్నాడు, 1 పేతురు 5వ అధ్యాయం 10లో ఉమ్, 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 ఉమ్. అది కొంచెం కాలం. ఎందుకంటే నువ్వు రక్షణ పొందిన నీవు ఆయన ఆత్మలకు, నీ ఆత్మకు తండ్రి కాబట్టి నువ్వు భక్తి నేర్చుకుంటానికి, నువ్వు పరిశుద్ధతలో ఎదుగుతానికి, నువ్వు నీతిలో ఎదుగుతానికి కొన్నిసార్లు పరిస్థితి కష్టం వచ్చినట్లుగా నీకు అనిపిస్తుంది. బట్ పేతురు చెప్తున్నాడు, మీ ఒక్కరికే కాదయ్యా. 9వ వచనంలో చూస్తే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి, అది మీ ఒక్కరికే కాదు, రక్షణ పొందిన ప్రతి వారికి కూడా ప్రభువు యొక్క చిత్తములో వారు రక్షణలో ఎదుగుతానికి, వారు క్రీస్తు స్వారూప్యంలోకి ఎదుగుతానికి ఆయన చూస్తూనే విడవకుండా కొంత పరిస్థితి అనుమతిస్తాడు. ఆయన విడవడు. మనం ఏం చేయాలంటే ఆ పరిస్థితుల్లో కుంగిపోయానా, అయిపోయింది నా బతుకు అనే అపవాది ఇబ్బంది పెడతా ఉంటే, సర్వకృపానిధి ఎదుగు దేవుడు మీరు కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత తానే అండర్లైన్ చేసుకోండి, దేవుడే మిమ్మల్ని భక్తిలో ఎదిగేట్టుగా చేసి, పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు, విశ్వాసంలో బలపరుస్తాడు, మీ ఆత్మలో యొక్క బలం వచ్చేస్తుంది. అందుకని మన జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మనం ధైర్యంగా ఉండొచ్చు. అయితే రక్షణ లేనివారు, ప్రతి మానవుడు కూడా ఒక రకమైన దాసత్వంలో ఉన్నాడు. మనం రోమిలికి రాసిన పత్రిక చూస్తే 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. ఇప్పుడు మనకి రక్షణ లేనప్పుడు ఒక రకమైన ఊబిలో ఉన్నాం మనం, దాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఇక్కడ రక్షణ లేని వారు, మీరు కూడా నాశనకరమైన గుంట, మీరు సరైన అవగాహన లేకుండా రక్షణని నెగ్లెక్ట్ చేశారంటే ఆ దొంగ ఊబిలోనే ఉండి మీరు నాశనం అయిపోతారు, మీ ఆత్మ. అయితే యేసుక్రీస్తులో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ పాపం అనే దాసత్వంలో, పాపం అనే ప్రభావంలో నువ్వు నరకానికి, ఆ ప్రయాణంలో ఊపిలో కూర్చుపోతూ ఉంటే, దేవుడు ఇస్తున్న కృపావరం ఏంటంటే, ప్రభు వైపు నువ్వు తిరిగితే నీ విశ్వాసము నిన్ను ఆ పాపం నుంచి తీసి, దేవుడు యేసుక్రీస్తు నీకు సహవాసాన్ని ఇచ్చి నీ లైఫ్ని స్టేబుల్ చేసేస్తాడు. అంతేకాదు నీలో తన ఆత్మనిచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అంతకుముందు మన పాదాలు పాపానికి పరిగెత్తుతూ ఉంటాయి, మన చేతులు పాపం చేస్తానికి రెడీగా ఉంటాయి. ఇప్పుడు మన పాదాలు ప్రభు మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా, నేనేం పని చేయాలా నా చేతులతో అని నీ లైఫ్ని స్థిరపరుస్తాడు. ఒకప్పుడు మనం అందరం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం, పాపానికి దాసులం. ఆ ఊబిలో మనం కూర్చుకొని పోయాం. నా పరిస్థితి అదే, రక్షణ పొందిన మీ పరిస్థితి అదే. రక్షణ లేని వారు జాగ్రత్తలు పడబోతే దాంట్లో నుండి నశించిపోతారు. బట్ మీకు మంచి మాట ఏంటంటే, మిమ్మల్ని ఆ పాపపు దాసత్వంలో నుంచి కూడా విడిపించే దేవుడు యేసుక్రీస్తులో ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు మీ పాపాల నిమిత్తము ఆయన శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు, పునరుద్ధరణ తిరిగి లేచిన యేసుక్రీస్తు నీ జీవితంలో పాపంలో కూరుకుపోయిన పరిస్థితిని నువ్వు పశ్చాత్తాపడి, ప్రభు నేను పాపినని ఆయన దగ్గరికి వస్తే నీకు ఆయన చేయించి ఆయన పైకి లేపుతాడు. అంటే నీ హృదయాన్ని తన పరిశుద్ధమైన రక్తంలో కడిగి చాలా నెమ్మదిస్తాడు. నిన్ను ఆ జగట్టగలిగిన దొంగ ఊబి బాగానే ఉంటుందని అనిపిస్తుంది, చూస్తానికి బాగానే ఉంటుంది, అది పాపం చాలా బాగుంటుంది పైపైన చూస్తానికి.
దొంగ ఊబి అంటే ఏంది? పైపైన కొన్ని చాలు వర్షం పడి కవర్ అయిపోద్ది, గబాన బాగుందని వేసామా. నువ్వు రక్షణ లేకపోతే ఈ లోకంలో ఉండే దొంగ ఊబి లాంటి పరిస్థితుల నుంచి బయటికి రావటం నీ చేత కాదు. కొంతమంది ధనాపేక్ష అనే దొంగ ఊబిలో పడిపోతారు. కొంతమంది ఈ జీవితంలో ఏదో తెలియక శరీరాశులు అనే దొంగ ఊబిలో పడిపోతారు. ఇంక లెగవలేరు. అన్న నేను రాలేనన్నా, నేను దీంట్లో ఉండిపోయాను ఇంకా, అలాంటి పరిస్థితికి వెళ్తారు. ఇక్కడ వాక్యాన్ని వింటున్న మీకు ఒక మంచి మాట ఏంటంటే, యేసుక్రీస్తు మీరు మీ పాపాల నిమిత్తము ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడితే ఆయన మీ శిక్షను భరించాడు కాబట్టి మీ పాపాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడిగి, ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కాబట్టి మీకు ఒక జాయ్ఫుల్ హార్ట్ ఇస్తాడు. అది పరిశుద్ధమైన హృదయం. ఆ సంతోషాన్ని నువ్వు చెప్పలేవు మాటలతో. క్రీస్తు అంత గొప్ప దేవుడు ఆ మహాజలరాశుల నుంచి నిన్ను లాగి తన పరలోక రాజ్యంలో నీకు చోటిస్తున్నాడు. రక్షణ పొందిన మనమైతే ఒకప్పుడు అదే పరిస్థితి. పాపం అనే దాసత్వంలో జిగటగల దొంగ ఊబిలో అలా కూర్చుకొని పోయాం. అయితే మనం క్రీస్తు సువార్త వైపు తిరిగినప్పుడు ప్రభువు ఆ యొక్క ఊబిలో నుంచి లాగి దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు సహవాసం ఇచ్చి రాబెట్టన్నాడు. రా, నేను సహాయం చేస్తాను, నేను మళ్ళా వస్తున్నాను, నేనుండే ప్లేస్లో నువ్వు ఉంటావు, రా, నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాను, ఇక నాశనం లేదు. ఆ దొంగ ఊబైతే నిత్య నాశనం. అది రక్షణ పొందని బిడ్డలు గమనించండి. మీరు రక్షణ పొందకపోతే మీరు వెళ్ళే ప్రదేశము చాలా ప్రమాదకరమైంది. అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆత్మ బాధపడుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు? నిత్యం, అంటే ఎల్లప్పుడు కూడా అని. దాన్ని నిత్య నాశనం అంటారు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఊబిలో కూర్పుపోతే నీకు ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ప్రభా నన్ను క్షమించు అన్నప్పుడు నిన్ను ఆయన క్షమించి ఆ నిత్య నాశనాన్ని నుంచి ఆయన తప్పించేస్తాడు. నీకు పాప క్షమాపణ ఉంటుంది. రక్షణ పొందిన మనం జాయ్ఫుల్గా ఉండొచ్చు. ఎందుకంటే మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అది కూడా నిత్యమే, ఎటర్నల్, ఎన్నాళ్ళు నిత్యం ఉండే జీవాన్ని, జాయ్ఫుల్ లైఫ్ ఇచ్చాడు. నిత్యము నిలిచే క్షయం కానీ కొత్త శరీరాలు ఇస్తున్నాడు పునరుద్ధానంలో లేపి. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్.